హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. ఈరోజు మనం ఆల్మండ్స్ అండ్ రైస్తో స్కిన్ వైటనింగ్ అండ్ యాంటీ పిగ్మెంటేషన్ స్కిన్ బ్రైటనింగ్ క్రీమ్ అనేది తయారు చేసుకుందాం. దానికి మనకు కావాల్సింది ఒక 10 to 15 ఆల్మండ్స్. ఆల్మండ్స్ అనేవి దీంట్లో విటమిన్ ఈ అనేది ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి స్కిన్ని మాయిశ్చర్ చేసి హైడ్రేట్ చేసి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి స్కిన్ని క్లెన్జింగ్, మాయిశ్చరైజింగ్, ఎక్స్ఫోలియేటర్గా కూడా పనిచేస్తాయి అన్నమాట. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. 10 to 15 బాదం తీసుకొని వాష్ చేసి నానబెట్టుకోవాలన్నమాట ఓవర్ నైట్. ఇంకా రైస్ వచ్చేసి స్కిన్ యొక్క రెడ్నెస్ని తగ్గిస్తుంది, ఇచ్చింగ్, స్వెల్లింగ్ ఉంటే తగ్గిస్తుంది, ఇంకా స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది అనమాట. ఇంకా డార్క్ స్పాట్స్ని తొలగించి న్యాచురల్ గ్లోని ఇస్తుంది. స్కిన్ వైటనింగ్కి కూడా రైస్ అనేవి యూజ్ అవుతాయి. ఆల్మండ్స్ పొట్టు తీసేసుకొని నానబెట్టుకున్న రైస్ని కలిపేసి దానికి కొంచెం రోజ్ వాటర్ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు వడకట్టుకుందాం. బాదం మిల్క్ అనేది రెడీ అయిపోయింది. దీని ఇప్పుడు డబుల్ బాయిల్ పద్ధతిలో క్రీమ్ లాగా వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీనికి కొంచెం స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కలుపుకోవాలన్నమాట. ఆల్మండ్ ఆయిల్లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది స్కిన్ని సాఫ్టెన్ చేసి ఫైన్ లైన్స్, రింకిల్స్ని దూరం చేస్తుంది. దీంట్లో జింక్ కూడా ఉంటుంది. ఇది సెబమ్ ప్రొడక్షన్ని తగ్గించి పోర్స్ని అన్క్లాగ్ చేస్తుంది. దానివల్ల మనకు క్రీమ్ అనేది స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అయిపోయి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. స్కిన్ అనేది గ్లోయింగ్ స్కిన్, వైట్ అండ్ స్కిన్ అనేది ఇస్తుంది అన్నమాట.
హోమ్ మేడ్ క్రీమ్స్ ఎప్పుడు క్వాంటిటీ కొంచెమే చేసుకోవాలన్నమాట. అయిపోయాక మళ్ళీ తయారు చేసుకొని యూస్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట. దీన్ని డేలో ఎప్పుడైనా సరే ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసేసి ఒక 40 to 50 మినిట్స్ పాటు ఉంచేసి వాష్ చేయాలన్నమాట. రోజు ఇలా చేస్తూ ఉంటే స్కిన్ అనేది వైటైన్ అవుతుంది, గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.